స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరకు 52,384 ఓట్లు, సిపిఐ పార్టీ అభ్యర్థి గొట్టేటి దేముడుకు 26,243 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుపులేటి బాలరాజుకు 21,086 ఓట్లు, బీజేపీ పార్టీ అభ్యర్థి లోకుల గాంధీకు 17,029 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సిపిఐ అభ్యర్థి గొట్టేటి దేముడిపై 26,141 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తగుల్లి భాగ్యలక్ష్మికు 71,153 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరకు 28,349 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తగుల్లి భాగ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 42,804 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.